హాయ్. ఒక జీవిత సత్యం. ఒక కాకి చెట్టు మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అదే చెట్టు కింద కూర్చున్న ఒక సాధువు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందుకు కాకి, నేను నల్లగా ఉన్నాను, ఎవరూ నన్ను పెంచుకోరు, ముద్దు చేయరు, నన్ను ప్రేమించేవాళ్లే లేరు. ఈ ఇంటి మీద వాళ్ళు నా కర్రలతో కొడుతున్నారు, నా మీద నాకే చిరాకు వేస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఏడ్చింది అని చెప్పి మరీ ఏడుస్తుంది. ఎవరు బాగున్నారు అని అడిగాడు సాధువు. అదిగో అక్కడ హంసను చూడు స్వామి, ఎంత అందంగా పుట్టిందో అని. అయితే ఒకసారి వెళ్ళి ఆ అందమైన హంస ఆనందంగా ఉందో లేదో కనుక్కోమంటాడు సాధువు. కాకి వెళ్ళి హంసను కలిసింది. అప్పుడు హంస అన్నది, నాది ఒక అందమేనా? తెల్ల సున్నం కొట్టి దేవుడు నన్ను ఇక్కడ పడేశాడు, మొగుడు సచ్చిన ముండలాగా ఇదే కొలంలో తిరుగుతూ బ్రతకాలి. ఆ మకామును చూడు, ఎంత అందంగా పుట్టిందో అని ఏడ్చింది. సో పక్కోడి జీవితం మనకంటే బాగుంది అనుకుంటాం, డబ్బున్నోడు బాగా జీవిస్తున్నాడు అనుకుంటాం. ఏం కాదు, ఇక్కడ అన్ని జీవితాలు అలాగే తగలడ్డాయి. అందరినీ పుట్టించిన ఆ దేవుడు ఆనందంగా ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు. కాబట్టి ఎవరి కష్టాలు వారి. కాకిలాగా నిన్ను ఎవరూ లవ్ చేయలేదా? ఇంకా అదృష్టవంతుడు, ఇంకా ఆనందంగా ఉండాలి. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్.